బ్యాక్ కొటేషన్ రిలీజ్ విషయంలో నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇదే ఏడాది రిలీజ్ అవుతుందా లేక వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందా అన్నది సందేహంగా మారింది. జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన బ్యాక్కొటేషన్ హరిహరవీరమల్లు బ్యాక్కొటేషన్ అటుపై మార్చికి వాయిదా పడటం, అక్కడ నుంచి మే 9కి వాయిదా పడటం తెలిసిందే. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ 4 రోజులు డేట్లు ఇవ్వకపోవడం వల్ల ఇంత డ్రామా నడించింది. అలాంటింది బ్యాక్కొటేషన్ విషయంలో ఇంకెంత డ్రామా నడుస్తుందో ఆ పెరుమాళ్లకే తెలియాలి. ఈ సినిమాకు ఇంకా పవన్ 14 రోజులు డేట్లు ఇస్తే షూటింగ్ పూర్తవుతుంది. లేదంటే ముగించే పరిస్థితి లేదు. ఇప్పుడా 14 రోజులు పీకే ఎప్పుడు కేటాయిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఏ నెలలో డేట్లు ఇస్తాడు అన్న దానిపై స్పష్టత లేదు. దీంతో రిలీజ్ ఈ ఏడాది ఉంటుందా ఉండదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. సదరు ఓటీటీ సంస్థ షెడ్యూల్ ప్రకారం ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి పెట్టుకుంది. అంటే సినిమా సెప్టెంబర్ లోపు రిలీజ్ అయ్యేలా ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ఈలోగా సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అవ్వకపోతే గనుక నిర్మాతకు నష్టం తప్పదనే వార్త వినిపిస్తుంది. సెప్టెంబర్ తర్వాత రిలీజ్ ప్లాన్ చేసుకుంటే గనుక ఓటీటీ నిబంధనలు మీరినట్లు అవుతుందని, అప్పుడు కండీషన్ ప్రకారం నిర్మాత జేబుకు చిల్లు తప్పదని, అదనంగా ఆయనే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే ఓజీని ఓటీటీలో ఓ ప్రైమ్ రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుందిట. ఒకవేళ ఓజీ ఆ ప్రైమ్ రిలీజ్ తేదీని కోల్పోతే గనుక తమకు నష్టం వాటిల్లుతుందని సదరు ఓటీటీ సంస్థ భావిస్తుందిట. ఆ నష్టాన్ని నిర్మాత నెత్తిన వేయాలన్నది ప్లాన్గా కనిపిస్తుంది. అంటే నిర్మాత ఆ నష్టం నుంచి తప్పించుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లోగా ఓజీ బ్యాక్కొటేషన్ని థియేటర్లో రిలీజ్ చేయాలి. అప్పుడే ఓటీటీ థ్రెట్ నుంచి బయట పడినట్లు. అసలే నిర్మాతలు ఓటీటీ చేతుల్లో కీలు బొమ్మగా మారుతున్న సంగతి తెలిసిందే. డీల్ క్లోజింగ్ విషయంలో ఓటీటీలు అనుసరిస్తున్న వ్యూహానికి నిర్మాతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది.